ఈరోజు బైంస పట్టణంలో విశ్వకర్మ జయంతి ఏదైతే మన బైంస పట్టణంలో ఉన్నటువంటి విశ్వకర్మ వడ్ల కుమ్మరి కమ్మరి ఔసలి ఇట్లా ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బైంసలకు సంబంధించినటువంటి వీళ్ళందరూ వడ్లందరూ వచ్చి కూడా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. విశ్వకర్మ జయంతి ఈరోజు జరుపుకోవడం వాస్తవంగా విశ్వకర్మ జయంతి అనేటువంటిది మన దేశంలో అత్యంత ఉన్నత స్థానమైనటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మనకు విశ్వకర్మ సంబంధించినటువంటి పేరిట కుల వృత్తులకు సంబంధించి చేతి వృత్తులు ఎవరైతే పనిచేసేవాళ్ళన్నారో వారందరి కోసం ఒక పథకం అనేటువంటిది విశ్వకర్మ సంబంధించినటువంటి దాని పేరిటనే అనేటువంటి అది ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా అంతో కొంత వాళ్ళకు సహకారమైనటువంటి అంశం ఉన్నది. దానికి వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయనది ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కూడా విశ్వకర్మ జయంతి రావడం అనేటువంటిది ఆయన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరును ప్రతిష్టలు కూడా మన భారతదేశ సనాతన ధర్మాన్ని అదేవిధంగా మనకు ప్రతిసారి కూడా మన దేశాన్ని కాపాడుతూ మన అందరినీ కూడా ఉత్సాహవంతమైనటువంటి మనకు ప్రోత్సాహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్భంగా జన్మదిన సందర్భంగా ఆయనకు కూడా మేము ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎట్లా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి విశ్వకర్మకు సంబంధించినటువంటి చేతి వృత్తులందరూ కళాకారులందరూ కూడా బాగా దెబ్బతినే పరిస్థితి కనబడతా ఉంది. ఆ టెక్నాలజీ సంబంధించినటువంటి రెడీమేడ్ రావడం వల్ల కూడా చేతి వృత్తులైనటువంటి పూర్తిగా నాశనమైన పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో చాలామంది కూడా వీళ్ళందరూ చేతి వృత్తులందరూ కూడా వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వీళ్ళందరికీ సంఘం భవనం అనేటువంటిది కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విశ్వగురువు విశ్వ కళ్యాణకు సంబంధించినటువంటి విశ్వ బ్రహ్మణకు సంబంధించినటువంటి విశ్వకర్మకు మూర్తి అనేటువంటి ఏదైతుందో అది ట్యాంక్ బండ్ పైన కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతా ఉందో తప్ప కానీ చేతి వృత్తులు కాయకష్టాలు చేసినటువంటి వాళ్ళ వృత్తుల గురించి మాత్రం అసలు పట్టించుకోవడం లేదని చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతి కార్యక్రమాలన్నింటినీ కూడా అధికారికంగా నిర్వహించాలా, ప్రతి ఒక్కరికి కూడా చేయుత కార్మికులందరికీ కూడా ఆదుకోవాలని చెప్పి కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. ఫోటో కార్డు.